మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ అనంతపురం గుత్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మృతిని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. పరకామణిలో డాలర్ల చోరీ కేసు నిందితులే హత్య చేసినట్లుగా పేర్కొన్నారు. తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదుదారైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ కేసులో తిరుపతిలో సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యేందుకు ఇక పరకామణి కేసులో ఈ నెల 6న సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి గుంతకల్లు నుంచి తిరుపతికి రైలులో బయలుదేరారు. తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన సతీష్ విగత జీవిగా పడి ఉండడం సంచలనం రేపింది. కాదు, అతని నిజాయితీ గత రికార్డులు చేసి తెలిసింది కూడా. ఇది ఉద్దేశపూర్వకంగా రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్ తో మర్డర్ జరిగింది. ఇంతకు మునిపే లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పేవాడు. అది ఎవరి నుంచి ఎవరిని చెప్పేది కానీ థ్రెట్ ఉంటుందిరా, పెద్ద స్కామ్ కదా అని చెప్తున్నాడు. ఇటువంటి పై ఆఫీసర్ నుంచి 6-5 వ్యక్తి ఉంది. సూసైడ్ అయితే చేసిన వ్యక్తి కాదు, అయితే 100% రామాంజనేయులు ఫ్రెండ్. అంటే పరకామణి కేసును వెలుగులోకి తీసుకొచ్చినాడని చంపుతామనే ఆ బెదిరింపు అదేనా? పరకామణి గురించి మొత్తం పరకామణి గురించి ఎంక్వైరీ పోతున్నాను, పోయి వచ్చినాను, నా వర్షం చెప్పొచ్చాను. నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేదు కాబట్టి నీకు ధైర్యంగా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి మీద నేను నమ్మకంతో అన్ని పనిచేసినాను. నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్ గానే ఉంటాను. నేను జరిగింది చెప్తాను. ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు, ఏం జరిగిందో నాకైతే తెలియదు. నిజం వాస్తవంగా తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. కానీ నేను పై అధికారులు ఒత్తిడి అయితే పూర్తిగా ఉందని చెప్పాడు.